2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజు గారు. చాలా మందికి అంటే నో ఎక్స్క్యూజెస్ మైండ్ సెట్ అంటే ఎలా ఉండాలి అనేటువంటి దానికి ఒక డెఫినేషన్ తెలియదు. నో ఎక్స్క్యూజెస్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి? ఎక్స్క్యూజెస్ చాలా డేంజరస్ అండి. ఇక్కడ ఓన్లీ ఎదగాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఏకైక ఆప్షన్ ఏంటంటే అనుకున్న ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయటం. వన్ వే ట్రాఫిక్. శబాష్, వన్ వే ట్రాఫిక్. ఎక్స్క్యూజెస్ ఇస్తారా, ఎగ్జిక్యూట్ చేస్తారా? ఎక్స్క్యూజెస్ ఇస్తే మీరు ఓన్లీ రీజన్స్ ఇస్తారు. ఎగ్జిక్యూషన్ అంటే మీరు రిజల్ట్స్ ఇస్తారు. ఎదగాలి, గ్రోత్ కావాలి, సక్సెస్ మీ చిరునామా కావాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, నో ఎక్స్క్యూజెస్, జీరో టాలరెన్స్ టు ఎక్స్క్యూజెస్. చెప్పటం చాలా ఈజీ, ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి. మీలో ఏవైతే మిస్ అవుతున్నాయో, మీకున్న ఛాలెంజెస్ ఏంటో, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో అవి ఉన్నాయని ఎక్స్క్యూజెస్ ఇవ్వకండి, ప్రయత్నించండి అని చెప్పటం చాలా చాలా ఈజీ. కానీ చేసి చూపించటం చాలా కష్టం. అందుకే ఇక్కడ ఎలా చెయ్యాలి అనే బదులు ఎవరు చేశారో చూపించేశాను అనుకోండి, అప్పుడు ఆడియన్స్ కూడా ఎక్స్క్యూజెస్ ఇవ్వరు. ఎందుకంటే ప్రూఫ్ ఉంటుంది. నేను ఒక రియల్ లైఫ్ స్టోరీ తీసుకుంటాను, ఎక్స్క్యూజెస్ లెస్ మైండ్ సెట్గా ఎలా డెవలప్ అవ్వాలి అని చెప్పడానికి. ఈ మధ్య కాలంలో సెన్సేషన్ సృష్టించిన ఒక వ్యక్తి గురించి నేను ఇవాళ మాట్లాడుతున్నా. అయితే ఆ వ్యక్తి ఆ సెన్సేషన్ సృష్టించడానికి కారణం తన తండ్రి ఒక కలగన్నాడండి. ఈ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, తండ్రి ఒక కలగన్నాడు. అయితే తనంతట తాను ఆ కళని తండ్రి నెరవేర్చుకోలేక ఆ కళ అంతే మిగిలిపోయింది. నేను ఇది చేస్తుంటే బాగుండేదే. ఆ తండ్రికి కొడుకు పుట్టాడు. అందరికీ పుట్టిన కొడుకు కనపడ్డాడు, కానీ తండ్రికి తను నెరవేర్చుకోలేని కళ కనపడింది ఆ కొడుకులో. కొడుక్కి 4 ఏళ్ల వయసు వచ్చేటప్పటికే ఆ కళ నెరవేర్చుకునే ప్రొసీజర్ మొదలుపెట్టాడు. 4 ఏళ్ల పిల్లగాడు, ఆలోచించండి. 4 ఏళ్ల వయసులో ఏం చేస్తారండి? ఏం చేస్తారు? మహా అయితే టీవీలో కార్టూన్ చూస్తారు. అసలు అప్పటికి సరిగ్గా మెచ్యూరిటీ అనేది చాలా పెద్ద పదం. కానీ ఈ 4 ఏళ్ల పిల్లగాడు తండ్రి కళ నెరవేర్చటానికి సూర్యోదయానికి ముందే నిలబడేవాడు. సూర్యాస్తమయం జరిగేంత వరకు కష్టపడ్డాడు 4 ఏళ్ల పిల్లగాడు. కట్ చేస్తే ఆ పిల్లగాడికి 13-14 ఏళ్ల వయసు వచ్చింది. 2025 సంవత్సరం ఐపీఎల్ ఆక్షన్స్ జరుగుతున్నాయి. పట్టేసుంటారు ఇప్పుడు, ట్రెండ్ సెట్టర్ పట్టేసుంటారు ఇప్పుడు. అండర్స్టూడ్. ఎస్, ఐపీఎల్ ఆక్షన్ మొదలైంది. ఈ పిల్లగాడి పేరు బయటికి వచ్చింది. చూస్తే ఎక్కువ మంది టీమ్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపిలా. రీజన్ ఏదైనా కానీ 2 టీములు బాగా ఇంట్రెస్ట్ చూపించినాయి. ఆక్షన్ మొదలైంది. నంబర్స్ చాలా ఫాస్ట్గా పెరిగినాయి. 30 లక్షలతో మొదలైంది. 30, 35, 40, 45, 50, 55 చాలా ఫాస్ట్గా 1,10 లక్షల వరకు వెళ్ళిపోయింది. రాజస్థాన్ రాయల్స్ టీం తనని పర్చేస్ చేసింది. ఆక్షన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ హాట్ న్యూస్ ఏంటయ్యా అంటే, యూజువల్గా ఆక్షన్లో హాట్ న్యూస్ ఏముంటుంది? ఎవరు ఎక్కువ ఎవరికి ఎక్కువ ప్రైజ్ పెట్టారు ఏంటి, ఇదంతా నడుస్తుంది. ఆ రోజు ఆక్షన్లో క్వశ్చన్ ఏంటంటే, 13-14 ఏళ్ల వయసున్న ఒక పిల్లగాడికి 1,10 లక్షలు ఇచ్చి కొనటం అవసరమా? అది కూడా రాహుల్ ద్రావిడ్ లాంటి గొప్ప బ్రెయిన్స్ ఉన్న రాజస్థాన్ టీం ఈ తప్పు చేసిందేంటి అన్నట్టుగా అనుకున్నారు. ఐపీఎల్ టీం ఫ్రాంచైజీలు కొంతమంది ఆక్షన్లో నవ్వారండి. ఆక్షన్స్లో నవ్విన ఇది ఉంది. అయితే ఐపీఎల్ మొదలైంది. అందరూ ఈ పిల్లగాడు ఏం చేస్తాడని చూశారు. ఫస్ట్ 8 మ్యాచ్లు ఆడలా. ఒక మ్యాచ్లో ఆ అబ్బాయికి ఛాన్స్ వచ్చింది. 14 ఏళ్ల పిల్లగాడు. ఏమంటే గ్రౌండ్ ఒకసారి ఊహించుకోండి, క్రికెట్ గ్రౌండ్లో కొన్ని లక్షల మంది మధ్యలో ఆ లైట్లన్నీ, ఫ్లడ్ లైట్లన్నీ ఎంతో బ్రైట్గా వెలుగుతున్నాయి. ఈ పిల్లగాడి కళ్ళల్లో ఆ లైట్ల కంటే ఎక్కువ కసి వెలుగుతోంది. అందరి మైండ్లలో నడుస్తుంది ఏంటంటే, 2-3 బాళ్ళన్నా ఆడతాడో ఆడడో, ఆడగలడో లేదో. మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, బాల్ వేయగానే సింగిల్ తీసి వేరే ప్లేయర్కి స్ట్రైక్ ఇస్తే వాళ్ళు కొడతారు, చూద్దాం
అందరి మైండ్ సెట్ ఇది. కానీ రెఫరెన్స్ క్యాండిడేట్ అనుకున్నారేమో. రిఫరెన్స్ క్యాండిడేట్ అనుకున్నారు, కానీ ఆ రిఫరెన్స్ క్యాండిడేట్ ప్రిఫరెన్స్ క్యాండిడేట్ గా మారాడు. ఇంటర్నేషనల్ బౌలర్స్ బాల్ పట్టుకొని ఉరుక్కుంటూ బాల్ వేశారు. కొన్ని వేల మంది స్టేడియంలో, కొన్ని లక్షల మంది టీవీల ముందు కూర్చొని చూశారు. ఆ పిల్లగాడు ఒక్క అడుగు ముందుకేసి తన బ్యాట్ని స్వింగ్ చేసి ఫస్ట్ బాల్ ఇన్ హిస్ కెరియర్ కోడితే బ్యాంగ్, అంతే, బౌండరీ దాటి 6 వెళ్ళింది. అప్పటి వరకు డౌట్గా చూసిన కళ్ళు ఆశ్చర్యంతో చూస్తున్నాయి. తొక్కలే అన్న నోరెల్లబెట్టి కూర్చున్నాయి. అక్కడ మొదలైంది తన ప్రస్థానం. నేను పేరు చెప్పక్కర్లేగా, తెలిసిపోయి ఉంటుందిగా. వైభవ్. ఎస్, వయసు చిన్నది, వైభవం పెద్దది. వన్ అండ్ ఓన్లీ, లేడీస్ అండ్ జెంటల్మెన్, వైభవ్ సూర్యవంశీ. ఎస్ సార్. వైభవ్ సూర్యవంశీ తండ్రి క్రికెటర్ అవ్వాలనుకుంటే తను క్రికెటర్ అవ్వలేకపోతే తన కొడుకుని క్రికెటర్ చేశారు. అయితే 14 ఏళ్ల వయసులో ఐపీఎల్కి తనకి ఛాన్స్ వచ్చింది. 4 ఏళ్ల వయసులో తను క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆయన ఇంటి పైన ప్రాక్టీస్ చేసేవారు. వీళ్ళకి పొలం ఉండేది. వాళ్ళ నాన్నగారిది వ్యవసాయం అండి. మీరు అన్నారు కదా నో ఎక్స్క్యూజెస్ అని. అవును. వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఈ పిల్లగాడు కావచ్చు, ఇవ్వటానికి లక్షల్లో ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఏమి ఇవ్వచ్చు? మా దగ్గర డబ్బులు లేవు, మా దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, మాకెవరు సపోర్ట్ చేయట్లేదు, మాకు ఫెసిలిటీస్ లేవు. ఇవ్వటానికి కొన్ని లక్షల రీజన్స్ ఇవ్వచ్చు. వాళ్ళు రీజన్స్ ఇవ్వాల, ఎఫర్ట్స్ పెట్టారు. ఏ రేంజ్లో పెట్టారంటే, బీహార్లో పుట్టాడు ఈ పిల్లగాడు, అందరికీ తెలిసిందే. తన తండ్రి ఈ పిల్లగాడిని క్రికెటర్ చేయడానికి తనకున్న ఏకైక పొలం కూడా అమ్మేశాడు. తండ్రి నమ్మకం చూడండి పిల్లగాడి మీద. కళలు ఎవరైనా కంటారండి. కళలు కనటం పెద్ద కష్టం కాదు, కానీ కళలకు తగ్గ కసరత్తు చేయటం చాలా కష్టం. వైభవ్ సూర్యవంశీ పేరు ఇవాళ ప్రతి నోట్లో నానటానికి కారణం ఏంటంటే జస్ట్ కళలు గనలా కసరత్తు చేశాడు. ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా ఉండటం అంటే అర్థం ఏంటంటే ఏదేమైనా కానీ ఆ కసరత్తు చేయటమే. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా. ఈ పిల్లగాన్ని చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ అంత గొప్పగా ఉండేది కాదు. ఇప్పుడంటే తెలుసు, ఒకప్పుడు ఉండేది కాదు. అబ్బాయిని చూసి ఏమన్నారంటే బాలుళ్ళే. తర్వాత ఆయన బాధుడు చూసి అప్పుడు అర్థమైంది, వామ్మో. అప్పుడు మార్చారు ఇంప్రెషన్. ఏంటంటే ఫస్ట్ బాలుడు, ఇప్పుడు ఏమన్నారంటే పిట్ట కొంచెం. ఓ డైలాగ్ ఉంటుంది కదండి, అద్భుతం జరిగేటప్పుడు గుర్తించరు, జరిగిన తర్వాత ఎదిగో ఇలా. చాలా మంచిదండి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, జరిగిన తర్వాత ఆ అద్భుతాన్ని పొగడటం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు. అవును. ఆ అద్భుతాన్ని తన తండ్రి గుర్తించారు, కొంతమంది కోచెస్ గుర్తించారు, ఒక 4-5 వ్యక్తులు ఉన్నారండి. ఎస్, ఈ పిల్లగాడు ఒక అద్భుతం అని గుర్తించిన వ్యక్తులు. వాళ్ళు ఆ అద్భుతాన్ని గుర్తించటం వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ అద్భుతాన్ని చూడగలుగుతుంది. చాలా కరెక్ట్ అండి. అద్భుతం ఫస్ట్ ఎవరు గుర్తించలేరు, చాలా తక్కువ మంది గుర్తించగలరు. అయితే వైభవ్ సూర్యవంశీ స్టోరీ ఇక్కడ తీసుకోవడానికి కారణం, సినిమాలో ఒక హీరో ఎంట్రీ అప్పుడు ఏదో హైప్ ఇస్తామే, అలా హైప్ ఇవ్వటానికి కాదు. ఇక్కడ కారణం ఏంటంటే 14-15 ఏళ్ల వయసు పిల్లగాడు వీడియో గేమ్లు ఆడుకోవాల్సిన వయసు, కార్టూన్లు చూసుకోవాల్సిన వయసు, టీవీ చూసుకునే వయసు, అటువంటి వయసులో ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నాడు అంటే అది ఓన్లీ నో ఎక్స్క్యూజెస్ మైండ్ సెట్ అని. దీనికి 3 కారణాలు. నో ఎక్స్క్యూజెస్ మైండ్ సెట్ కావాలి అంటే 3 ఉండాలి. ఐపీఎల్ ద్వారా సెన్సేషన్ అయ్యాడు కదా, సో ఐపీఎల్ లాగానే నేను చెప్తా. ఫస్ట్ ఏముంటే ఎక్స్క్యూజెస్ ఇస్తాం, ఏముంటే ఇవ్వం. తీసుకుందాం. యూజువల్గా వైభవ్ సూర్యవంశీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇన్ఫీరియారిటీ బాగా వస్తుంది. ఎట్లా వస్తుంది? తనకంటే అందరూ పెద్దవాళ్ళే, తన ముందు అపోనెంట్ టీంలో ఉన్న వాళ్ళందరూ తనకంటే ఎక్స్పీరియన్స్డ్ పీపులే, తన వయసు కంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది వాళ్ళకి. జస్ప్రీత్ బుమ్రా లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ బౌలింగ్లో 6లు కొట్టాడండి ఆయన. ఇవి చూసినప్పుడు నాకు ఏజ్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నా దగ్గర అంత వాళ్ళతో పోల్చుకుంటే నా దగ్గర అంత స్కిల్ లేదు, వాళ్ళకున్న రికార్డు లేదు, వాళ్ళకున్న స్టేటస్ లేదు. ఇవి చూసుకుంటే ఈజీగా ఇన్ఫీరియారిటీ వస్తుంది. కానీ ఇన్ఫీరియారిటీ వచ్చిందా, ఎక్స్క్యూజెస్ ఇస్తాం. ఆ పిల్లగాడి ఇన్ఫీరియారిటీని సెలెక్ట్ చేసుకోవాలా, ఇంటెన్సిటీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ పిల్లగాడు అన్నాడు, ఎవరెక్కువ ఎవరు తక్కువ నాకు ఇదంతా అనవసరం, నా పనేంటి ఒకటే,
బాల్ పడిందా బౌండరీ కొట్టాలి. సింగిల్ 2 రన్లు తీయటం కూడా అబ్బే ఛాన్స్లే. ఆయన రికార్డులు అంతే ఉన్నాయి కదండి, 35 బాళ్ళలో సెంచరీ. నిన్న జరిగిన రీసెంట్ దాంట్లో ఒక ఐపీఎల్ సీజన్లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేశాడు ఆ పిల్లగాడు బ్రేక్ చేసింది ఓన్లీ బయట రికార్డ్స్ కాదండి, తన మైండ్లో ఉన్న లిమిటేషన్స్ని బ్రేక్ చేశాడు. ఇన్ఫీరియారిటీ లాంటి లిమిటేషన్స్ని బ్రేక్ చేసి ఇంటెన్సిటీతో ఆడారు. ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటంటే 100% ఇవ్వటం అండి, 100%. దీన్ని పీక్ పర్ఫార్మెన్స్ అంటారు. ఏదో ఒకసారి 10% ఇచ్చి, ఒకసారి 100% ఇచ్చి, ఒకసారి నీరసపడిపోయి కాదు. ఆ పిల్లగాడు ఫేస్ చేసే ప్రతి బాల్ ఇంటెన్సిటీతోనే ఆడాడు. మనం కూడా మన లైఫ్లో ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా ఉండాలంటే మనం చేసే ప్రతి పనిలో ఆ ఇంటెన్సిటీ, ఆ తీవ్రత ఉండాలంట. సో ఇన్ఫీరియారిటీ వర్సెస్ ఇంటెన్సిటీ. లైఫ్లో ప్రెషర్ కామన్ అండి. వైభవ్ సూర్యవంశీ జీవితంలో అయితే ప్రెషర్ అది ఇప్పుడు మన లైఫ్లలో మన ప్రెషరు 4-5 తెలుస్తుంది. మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఎవరో 4-5 నవ్వుతారు. ఆ అబ్బాయి ఫెయిల్ అయితే ఆ దేశం మొత్తం, అబ్సల్యూట్లీ ప్రపంచం మొత్తం నవ్వుతుంది. ఆ అబ్బాయి మీద నవ్వుతుంది, ఆ అబ్బాయిని నమ్మిన వాళ్ళని కూడా హేళన చేస్తారు. సో ప్రెషర్ కామన్. ఇక్కడ ఏంటంటే ప్రెషర్లో మీరు ప్యానిక్ అవుతారా లేదా ప్రోగ్రెస్ అవుతారా మీ చేతుల్లో ఉంది. మీరు ప్యానిక్ అయ్యారనుకోండి, ఎక్స్క్యూజెస్ ఇస్తారు. ఇంత ప్రెషర్ ఉంది, ఇంత కష్టం, వామ్మో నా వల్ల ఏమవుతుంది, అసలు మీరు నా పొజిషన్లో ఉంటే తెలుస్తుంది, ఓ పెద్ద అంటారు. అంతే. ఏది ఎక్స్క్యూజెస్ ఇవ్వటం అనమాట. కానీ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు ప్యానిక్ కాదండి. వైభవ్ సూర్యవంశీ ప్యానిక్ అవ్వాల, స్టేడియంలో పిక్నిక్ క్రియేట్ చేశాడు. బౌండరీలు కొట్టి పిక్నిక్ క్రియేట్ చేశారు. సో ఎక్స్క్యూజెస్ ఇవ్వకుండా ఉండాలి అంటే ప్యానిక్ అవ్వకూడదు, ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేయాలి. సో ఐ అంటే ఇన్ఫీరియారిటీ వర్సెస్ ఇంటెన్సిటీ. పీ ఫర్ ప్రెషర్. ప్రెషర్లో మీరు ప్యానిక్ అవుతారా లేదా ప్రోగ్రెస్ అయ్యి పిక్నిక్ క్రియేట్ చేస్తారా, అది. ఎల్ అంటే లిమిటేషన్స్. నా లిమిటేషన్స్ అంటే పరిమితులు అండి. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు చాలామంది టీనేజర్స్, ఎస్పెషల్లీ ఈజ్ ఎ టీనేజర్ కదండి, చాలామంది చేస్తున్న పని ఏంటి అంటే పేరెంట్స్ని బ్లేమ్ చేయటం, లేకపోతే సిస్టమ్ని బ్లేమ్ చేయటం. నాకు మా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, ఎంత ఇచ్చినా కానీ నాకు మా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, లేకపోతే సిస్టమ్ కరెక్ట్ కాలేదు. అర్థమవుతుందా? మనం సిస్టమాటిక్గా ఉంటే సిస్టమ్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేస్తుంది. మనం సిస్టమాటిక్గా ఉండాలి. మన లోపల సిస్టమ్ని మనం సిస్టమాటిక్ చేసుకోకుండా బయట సిస్టమ్ని బ్లేమ్ చేసినంత కాలం ఏ గేము ఆడలేం. వైభవ్ సూర్యవంశీ ఆ లిమిటేషన్స్ని బ్రేక్ చేశారు. ఆ లిమిటేషన్స్ని బ్రేక్ చెయ్యకపోతే మీరు లాక్ అయిపోతారు, బ్రేక్ చేస్తే మీరు లాంచ్ అవుతారు. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్లోనూ ఈ బాల్స్ బౌన్సర్స్ రూపంలో వస్తాయి. వైభవ్ సూర్యవంశీకి కూడా బౌన్సర్లు పడ్డాయి. మన లైఫ్లో కూడా కష్టం అనే బౌన్సర్ వస్తుంది. మనం ఎక్స్క్యూజెస్ ఇవ్వచ్చు, ఛాన్స్ ఉంటుంది, కానీ బౌన్సర్ వచ్చిందని భయపడకుండా బ్యాట్ తీసుకొని దాన్ని తిరిగి కొట్టామా, అప్పుడు బౌన్సర్లు వచ్చినా కానీ బౌన్స్ బ్యాక్ అవ్వగలం. వైభవ్ సూర్యవంశీకి ఇవ్వటానికి బొచ్చెడు రీజన్స్ ఉన్నాయి, కానీ ఆ పిల్లగాడికి కనపడింది ఒక్కటే. ఎదురుంగా ఇంటర్నేషనల్ బౌలర్ ఉన్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎంత, అదేమీ తెలీదు. ఆ బౌలర్ వెనకాల క్రౌడ్ ఉన్నారా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి తెలీదు. వైభవ్ సూర్యవంశీ చూసింది బాల్ని మాత్రమే. మీరేం చూస్తున్నారు? ఎక్స్క్యూజెస్ చూస్తారా, ఆపర్చునిటీస్ చూస్తారా? మీ లైఫ్లో వచ్చే ప్రతి బాల్ ఎక్స్క్యూజ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీ డెస్టినీ. అంచి టైమింగ్లో పట్టుకున్నారు. ఫెంటాస్టిక్ అండి, రియలీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అంటే మీ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉండొచ్చు? బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. జూన్లో తీసుకుంటే రిలేషన్షిప్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఉంది, ఎక్స్క్లూజివ్లీ ఫర్ కపుల్స్. దీంట్లో రిలేషన్షిప్ యొక్క సైన్స్ నేర్పిస్తామండి. ఏదో రిలేషన్షిప్ అంటే జస్ట్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ని మేనేజ్ చేయడం కాదు, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. అది నేర్పించడం జరుగుతుంది. జూలైలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్, వన్ ఆఫ్ ద మోస్ట్
డెకరేటెడ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆర్స్ విచ్ ఈజ్ ఇమోషనల్ మాస్టరీ. మీరు గనక మీ ఇమోషన్స్ని మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. సో వాటిని ఎలా మేనేజ్ చేయాలో నేర్పించే ప్రోగ్రామ్ ఇమోషనల్ మాస్టరీ. ఈ రెండూ కాకుండా జూలైలోనే సంవత్సరానికి 1 లేదా 2 సార్లు జరిగే ప్రోగ్రామ్ మాత్రమే, ఆ ప్రోగ్రామే కోచ్ ద కోచెస్. ఈ ప్రోగ్రామ్ ఉంది. నాలాగా కోచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి 6 months కోచింగ్ ఎలా ఇవ్వాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్. వెరీ గుడ్ ఇన్ఫో. అంటే చాలామంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.